నమస్కారం. ప్రకృతి ఒడిలో యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి ఒడిలో యూట్యూబ్ ఛానల్. నేను ఫార్మర్ శ్రీవనిత మైథిలి, ప్రకృతి వ్యవసాయ రైతును. ఈరోజు మన వీడియో ఏంటంటే, అన్నిటికంటే ముందు మీకు ప్రకృతి ఒడిలో యూట్యూబ్ ఛానల్‌ని అన్నిటికంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, మనము ఏదైతే ఇప్పుడు దేశీ రైస్ గురించి చెప్పుకుంటున్నాము, బ్లాక్ రైసు, రెడ్ రైసు, వీటన్నిటి గురించి మనము మాట్లాడుకుంటున్నాం కదా. బ్లాక్ రైస్, దేశీ రైసెస్లో బ్లాక్ రైసు, వైట్ రైసు, రెడ్ రైసు, సెంటెడ్ వెరైటీస్ అనేసి ఇలా చాలా కొన్ని వందల రకాలు ఉన్నాయి. అందులో నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇక్కడ మనకు ఒక సమస్య వస్తుంది. ఎవరైతే ఈ దేశీ రైస్ని మనం సాగు చేస్తున్నామో అసలు ఇది ఎంత సాగు చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, వీటిని కొనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అనేసి మనకి చాలా కాల్స్ వస్తున్నాయి. అంటే చాలామంది ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ప్రకృతి ఒడిలో యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తున్న వాళ్ళు కాల్ చేసి, మేము ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుంటున్నామండి, మేము కూడా దేశీ రైస్ పండించాలనుకుంటున్నాము, ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, అలాగే వీటిని ఎలా మేము పంటలు పండించాలి, పురుగు మందులు లేకుండా పంటలు పండుతాయా, అది సాధ్యమేనా, ఇంకా ఒకవేళ ఇది పండిస్తే ఏ పద్ధతుల్లో పండించాలి, ఎలాంటి ఎరువులు ఇవ్వాలి, వీటి కలుపు తీయడం ఎలాగా, వీటిని పండించే డిస్టెన్స్ ఏంటి, ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాళ్ళకి ప్రకృతి వ్యవసాయం చేయాలని ఉన్న ఇంట్రెస్ట్తో. ఇంకా అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఏదైతుంది, ఇది మేము పండించిన తర్వాత ఈ బ్లాక్ రైసు, రెడ్ రైసు, లేదంటే దేశీ రైస్లో ఏ వెరైటీస్ అయినా, సెంటెడ్ రైసు, నెక్స్ట్ వచ్చేసి మన దేశీ రైస్లో వైట్ రైసు, ఇలా దేశీ బియ్యంని పండించిన తర్వాత ఇది బయట ఎక్కడండి మార్కెటింగ్ దొరుకుతుంది, ఎవరు కొంటారండి, మీరు కొంటారా, లేదంటే ఇంకెవరైనా కొంటారా, సపరేట్గా మేము పండించిన దాన్నంతా ఒకేసారి మొత్తంగా కొనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఇలా చాలామంది రైతులు నాకు కాల్ చేసి అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఇదంతా కూడా చాలా ఆనందించాల్సిన విషయం. కానీ వీటికి ఇప్పుడు మార్కెటింగ్ అనేది బయట ఒకేసారి మొత్తంగా కొనే వాళ్ళు ఎవరు లేరు. చాలామంది ఇప్పుడు క్వశ్చన్స్ ఏం చేస్తున్నారంటే, బీపీటీ కానీ ఇంకా వేరే రైసెస్ ఏవైతే పండిస్తామో ఇది గవర్నమెంట్ తీసుకుంటుంది, ఐకేపీ వాళ్ళు తీసుకుంటారు, అలా ఎక్కడైనా కొంటారా ఈ బ్లాక్ రైసు, రెడ్ రైసు, దేశీ రైస్ వెరైటీస్ అన్నిటిని అని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళకి పండించి వీటిని మార్కెటింగ్ చేసుకోవాలని, వాళ్ళ ఇంట్లో తినాలని కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్, ఇంకా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. నాకు గుర్తున్నంతవరకు నేను చెప్పాను. అయితే వీటన్నింటికి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. విషయం ఏంటంటే, ఈ దేశీ రైస్ అనేది ఇది పురాతన కాలం నుండి, పాతకాలం నుండి మనకు ప్రకృతి ఇచ్చిన విత్తనాలు. ఇవి సహజంగా ప్రకృతి తల్లి, ఈ నేచర్ మదర్ మనకిచ్చిన విత్తనాలు. వీటిని మన పూర్వీకులు ఎవరైతే మన పూర్వకాలంలో మన తాత ముత్తాతలు అనండి, ఋషులు మునులు అనండి, వ్యవసాయంలో ఉన్న పూర్వకాలంలో ఉన్న ఎవరైతే గొప్ప వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ ఈ దేశీ విత్తనాలన్నిటినీ సేకరిస్తూ ఇప్పుడు మన రాష్ట్రాల్లోకి కూడా వచ్చాయి. అయితే వీటికి బయట మార్కెటింగ్ అనేది లేదు. ఎందుకు లేదంటే, ఈ విత్తనాల గురించి బయట ఎవరికి ఇంకెక్కువ తెలీదు, మనమే ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం కొనే విత్తనాలైనా రైస్ అయినా ఏవైతే ఉన్నాయో ఐకేపీలో కొనేవి, అవి ఏవైతే ఉన్నాయో అవి జన్యు మార్పిడి చేసిన విత్తనాలు. కాబట్టి ఆ విత్తనాలు మీరు బయట నుండి కొనుక్కొని మళ్ళీ ఐకేపీలో అమ్ముకోవడానికి, లేదంటే వేరే మిల్లుల్లో అమ్ముకోవడానికి ఒక వ్యవస్థ అనేది ఆల్రెడీ సెట్ అయ్యి ఉంది, ఒక వ్యవస్థ అనేది ఆల్రెడీ తయారయ్యి ఉంది. కానీ దేశీ రైస్కి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. మనం బయట మార్కెటింగ్ ఒకటేసారి బల్క్గా అమ్ముకునే దానికి మార్కెటింగ్ చేసుకోవడానికి పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా లేవు. అంటే అలాంటి మార్కెటింగ్ వ్యవస్థ ఇంకా ఏర్పడలేదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే, మనందరం కలిసి మార్కెటింగ్ వ్యవస్థని ఏర్పాటు చేసుకుందాం. ఎందుకు అంటే, ఇప్పుడు చూడండి, మేము కూడా ప్రకృతి వ్యవసాయంలో దేశీ రైస్ని ఫస్ట్ సాగు చేసుకున్నాము. ఆ తర్వాత ఎక్కడ అమ్మాలనేది మాకు కూడా తెలీదు. కానీ మేము ఈ పద్ధతిలో పండిస్తున్నాము, ఇవి దేశీ విత్తనాలు, వీటి యొక్క ఆరోగ్య ఔషధ విలువలు ఇవి, వీటిని తినడం వల్ల ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, మేము ఇంట్లోకి ఇవే తింటున్నాము, మీరు కూడా ఇవి తీసుకొని చూడండి అని నేను మా ఇంట్లో వాళ్ళమి, మేము మా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి మేము చెప్పడము, ప్రచారం చేయడం వల్ల కొంచెం అమ్ముకోవడం అనేది స్టార్ట్ అయింది ఫస్ట్లో. ఆ తర్వాత ఏంటి, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది కాల్స్ చేసి ఈ సీడ్స్ అయినా రైస్ అయినా కూడా తీసుకుంటున్నారు. సో ఇది ఇప్పుడు మేము ఇలా చేస్తున్నాం, మిగిలిన రైతులు ఎలా చేసుకోవడము అనేది కూడా ఇప్పుడు మనకు ఒక పెద్ద క్వశ్చన్.
సో దీనంతటి కోసమే ఏంటంటే ఇప్పుడు కొత్తగా ప్రకృతి వ్యవసాయంలోకి వస్తున్న వాళ్ళు అసలు ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, ఏ పంటలు వేసుకోవాలి, ఆ పండించిన పంటలు వాళ్ళ ఇంటి కోసం ఏ పంటలు పండించుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి ఆ పండించిన పంటల్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, వాళ్ళ భూమిని సారవంతంగా ఎలా తయారు చేసుకోవాలి, ప్రకృతికి నష్టం కాకుండా వ్యవసాయం ఎలా చేయాలి, దేశీ విత్తనాల యొక్క గొప్పతనం ఏమిటి, ఏ దేశీ విత్తనాల్ని మనం సాగు చేసుకోవాలి, దేశీ విత్తనాల్ని మనం ఎలా సంరక్షించుకోవాలి, ఇలాంటి చాలా వ్యవసాయానికి సంబంధించిన చాలా విషయాలపైన ట్రైనింగ్ క్లాసులు అనేవి మేము ఆన్లైన్లో కండక్ట్ చేయబోతున్నాము. అది గూగుల్ మీట్ అనండి, జూమ్ మీట్ అనండి, యూట్యూబ్ లైవ్ అనండి, ఇలా ఏదైతే మనకు సోషల్ మీడియాలో ఉన్న ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకొని ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ మేము త్వరలోనే అవగాహన సదస్సు అనుకోండి, అంటే అవేర్నెస్ ప్రోగ్రాము లేదంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇలా ఆన్లైన్లో కండక్ట్ చేయబోతున్నాము. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 8919901295. మీరు ఉదయం 10 నుండి సాయంత్రం 6 లోపు మాత్రమే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి, మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము. ఒకవేళ మేము అటెండ్ చేయలేకపోతే తిరిగి కాల్ చేస్తామండి తప్పనిసరిగా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొత్తగా ప్రకృతి వ్యవసాయంలోకి వస్తున్న వాళ్ళకి ఒకటే సజెషన్ ఏంటంటే అన్నీ ఫస్ట్ మీ వరకు పండించుకోండి. ఎక్కువ ఎకరాల్లో వేసి ఈ రెడ్ రైస్ అయినా బ్లాక్ రైస్ అయినా దేశీ రైస్ అయినా ఎక్కువ వేసి తర్వాత మీరు మార్కెటింగ్ కోసం ఇబ్బంది పడొద్దు. సో మీ ఇంటి వరకే వేసుకోండి. ఆ వీడియోస్ కూడా నేను చేశాను, కాబట్టి మీరు అన్ని వీడియోస్ చూస్తూ ఉండండి. ఈ వీడియోలో ఇదే ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం త్వరలోనే ఆన్లైన్ క్లాసెస్ అన్ని కండక్ట్ చేయబోతున్నాము. ఇప్పటివరకు వస్తున్న కాల్స్లలో వాట్సాప్ వీటిలలో గ్రూపుల ద్వారా నేను నాకు వీలైనంత వరకు అవగాహన కలిగిస్తూ ప్రయత్నం చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయం గురించి. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మందిని ఒకే దగ్గర చేర్చి ఈ ప్రకృతి వ్యవసాయం గురించి, దేశీ విత్తనాల గురించి, మనం పురుగు మందులు లేకుండా అసలు ఎలాంటి పంటలు పండించాలి, అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మన వంటలు ఎలా చేసుకోవాలి, మన పంటల గురించి, వంటల గురించి, మన ఆరోగ్యం గురించి, ఇలా చాలా ఈకో ఫ్రెండ్లీ నాలెడ్జ్ అనమాట. మనకి నష్టం కాకుండా, ప్రకృతికి నష్టం కాకుండా, ప్రకృతిలో ఏ జీవికి నష్టం కాకుండా అసలు మనం ఎలాంటి లైఫ్ స్టైల్ జీవించాలనే ఒక పెద్ద ప్రాజెక్టుతో మేము మీ ముందుకు రాబోతున్నాము. అందులో భాగంగానే ఆన్లైన్ క్లాసెస్ అనేవి, ట్రైనింగ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేసి మీకు ప్రకృతి వ్యవసాయం స్టార్టింగ్ నుండి మీ లైఫ్ స్టైల్లో హెల్తీగా మనం ఎలా లైఫ్ స్టైల్ ఏ మార్పులు చేసుకోవాలి, ఈకో ఫ్రెండ్లీగా, ప్రకృతికి అనుకూలంగా, మనకి ఉపయోగపడే విధంగా ఎలా చేసుకోవాలి, అలాగే పంటలు ఎలా పండించాలి, వాటిని మార్కెట్ ఎలా చేసుకోవాలి, ఎంతవరకు పండించుకోవాలి, ఇలాంటి చాలా క్వశ్చన్స్ కోసమే మనం ఈ ఆన్లైన్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నాము. కాబట్టి మీరందరూ మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు కాల్ చేయడమా, వాట్సాప్ చేయడమా చేసి మీరందరూ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ చేయొచ్చు. సో వాటికి ఎలాంటి ఫీజు ఉంటుంది, అవి ఎన్నెన్ని గంటలు ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తాము, వాటి టైము, డేటు, వాటి క్లాసెస్ అవర్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా ఇప్పుడు మేము కొంత టైము, ఎనర్జీ అనేది మీకు అందరికీ షేర్ చేస్తాం కాబట్టి ఎంతో కొంత ఫీజు అనేది ఖచ్చితంగా పెడతాము. సో ఆ ఫీజు వివరాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో మేము తెలియజేస్తాము. మీరు మాకు కాల్ చేసినట్లయితే మీకు మిగిలిన వాట్సాప్ గ్రూప్లలో మిమ్మల్ని యాడ్ చేయడము, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈ వీడియోలో ఇదే ఇన్ఫర్మేషన్ అండి, ఆన్లైన్ సెషన్స్, ఆన్లైన్ క్లాసెస్ గురించి, ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా మార్కెటింగ్ ఏంటనేది దాని గురించి కూడా, ప్రకృతి వ్యవసాయం గురించి కూడా. సో ఈ వీడియోలో చాలా వరకు మీకు నేను అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్రకృతి వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, కామెంట్ చేయండి. మీకు వీలైనంత వరకు ప్రకృతి ఒడిలో యూట్యూబ్ ఛానల్ వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ అవసరం మనందరికీ ఉంది. మనకు ప్రకృతికి మనతో అవసరం లేదండి, మనకి ప్రకృతితో అవసరం ఉంది. ప్రకృతిలో ఏ జీవికి మనతో అవసరం లేదు, మనకి వీటన్నిటి జీవుల యొక్క అవసరము, ఈ ప్రకృతి యొక్క అవసరం మనకుంది. సో ప్రకృతికి అనుకూలంగా జీవిద్దాము. మనం వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం అని, జాతీయ పర్యావరణ దినోత్సవం అని ఇలా మనం విషెస్ చెప్పుకోవడము ఇవన్నీ కాదు, మనం ప్రాక్టికల్గా మనం చెట్లను పెంచాలి, ప్రాక్టికల్గా మనం కెమికల్స్ ఆపేసి పురుగు మందులు ఇవన్నీ లేకుండా వ్యవసాయం చేయాలి, ప్రాక్టికల్గా మనము తిరిగి ప్రకృతి వైపు వెళ్ళాలి. సో అందు గురించే ఈ క్లాసెస్ అన్నీ కూడా.
ఉంటాను. వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాము. ఉంటాను. నమస్కారం.